పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఒక స్త్రీ భర్తతో గొడవపడి తన ప్రియుడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. అయితే అతను పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి తన భార్యని అలాగే ఈ ప్రియురాల్ని ఇద్దరిని కూడా పెద్దిల్లు చిన్నిల్లు అని చెప్పేసి పిల్లల్ని వైఫుల్ని కూడా ఎటువంటి తేడా లేకుండా చూస్తూ ఉన్నాడు. అయితే సడన్ గా ఒకరోజు ఆమె చనిపోతుంది. అప్పుడు నాకు పుట్టిన పిల్లలైతే నాకు నా ప్రియురాలకు పుట్టిన పిల్లలు, నాకు నా భార్యకు పుట్టిన పిల్లలైతే నా పిల్లలు అవుతారు, కానీ ఆమెకి మొదటి భర్తకు పుట్టినటువంటి పిల్లలు నా పిల్లలు ఎలా అవుతారని చెప్పేసి ఆ పిల్లలిద్దరిని కూడా అనాథాశ్రమంలో చేర్పించాడు. ఆమె భర్త వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. ఇటు ప్రియుడు తన భార్యతోటి తన సుఖంగా ఉన్నాడు. ఇక్కడ బలైంది ఎవరు? ఆమె పిల్లలు. ఇక్కడ తన సుఖ సంతోషాల కోసం పిల్లల్ని బలి చేసింది ఆమె. భార్యాభర్తల్ని సరిగా చూసుకొని వాళ్ళ కోసం ఎన్నో జంతువులు ఉన్నాయి పోల్చడానికి, కానీ తన సుఖ సంతోషాల కోసం పిల్లల్ని అనాథలు చేసినటువంటి తల్లుల్ని పోల్చడానికి ఒక్క జంతువు కూడా లేదు. ఎందుకంటే సృష్టి మొదలైన దగ్గర నుంచి ప్రతి స్త్రీ జంతువు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏ జంతువు కూడా తల్లి బాధ్యతని